అదిగదిగో స్థానికం. ఇక 4-5 రోజుల్లో కీలక నిర్ణయం. 16 లేదా 17 పిఎసి సమావేశం. బీసీ రిజర్వేషన్లు ఎన్నికల నిర్వహణపై అందులో అభిప్రాయాల సేకరణ. సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై అధికార పార్టీ 4-5 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఈ నెల 16, 17వ తేదీన నిర్వహించాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సోమవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు గంటన్నర పాటు కీలక అంశాలపై చర్చించారు. 42% బీసీ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే అంశాలపై పిఎసిలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సమావేశంలో మెజార్టీ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయాలు ప్రకటించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయానికి అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాలపై వారు చర్చించినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తుండటంతో అర్హుల నుంచి 3 పేర్లను ఎంపిక చేసి అధిష్టానానికి పంపించాల్సి ఉంది అని పిసిసి అధ్యక్షుడు చెప్పినట్టు సమాచారం. ఇక ఆ నియోజకవర్గాల్లో సమిష్టిగా పనిచేసేలా. అయితే ఇక్కడ 42% రిజర్వేషన్ మీరు అన్నమాట. రిజర్వేషనే, పార్టీ టికెట్లు బిచ్చం మాకేమో అవసరం లేదు. రిజర్వేషనే 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే లోకల్ బాడీ ఎన్నికలకు రావాలా. ఇప్పుడు మీరైతే కార్పొరేషన్ భర్తీ చేస్తా ఉన్నారో 50%, 50% బీసీలకు పంచినాకనే మిగతా వాళ్ళకి. లేకపోతే ఇప్పుడు ఈ 42% ఇవ్వలేకపోతే 15% మీరు తీసుకొని 15% మీరు తీసుకొని పక్క జరుగురు. ఓకే. అభివృద్ధి సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలనేటువంటి అంశం మీద కూడా నిన్న వారిద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.